హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ రేట్లో ఉండే ఫారం కోడి చికెన్తో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే నాటుకోడి టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఇందులో ములక్కాడ వేసి మీకు కర్రీ చూపించబోతున్నానండి. మరింత రుచిగా ఉంటుందన్నమాట. నాటుకోడి కూరకి ఏ మాత్రం తీసిపోదు. నేను తరచూ చేసే ఈ కోడి కూరకి మా ఇంట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, గారెల్లోకైతే ఇంకా అద్రిపోతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 ములక్కాడలు పెద్దవి తీసుకున్నానండి. నాటు ములక్కాడలు మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2-3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కాస్తంత కరివేపాకు, 2-3 పండు టమోటాలు కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేను కేజీ చికెన్కి తీసుకుంటున్నానండి. ఫారం కోడి తీసుకునే ముందు కాస్తంత కొవ్విన కోడి తీసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. అలాగే మనకి ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇందులో ఉన్న గుడ్లు సపరేట్ చేసేసి కొంచెం పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లి తరుగు, అలాగే కాస్తంత కరివేపాకు కూడా వేసి మనకి ఉల్లి చక్కగా మెత్తబడి దోరగా వేగేంత వరకు మీరు వేయించుకోవాలి. నేను ఇక్కడ బేసిక్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. మీకు చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో, మీకు తర్వాత షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఉల్లి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగినటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలో మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి మసాలా అంతా ముక్కలకి పట్టించేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. మనకి ఉప్పు ముక్కలకి బాగా పడితేనే రుచి చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసారంటే ముక్క మనకి చక్కగా ఉడికిపోతుందండి. 80% మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఈ ఫారం చికెన్ని మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి. కుక్కర్లో వేసి ఉడికించి వేస్తే మాత్రం టేస్టే మారిపోతుంది. అలా కాకుండా ఇలా తాలింపులో వేస్తేనే రుచి బాగుంటుందండి. చూడండి, మనకి చికెన్లో నుంచి నీరు ఊరి చక్కగా ఉడికింది కదూ. ఇందులోని కట్ చేసి పెట్టుకున్న 2-3 పండు టమోటాలు కూడా వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే వేసుకుంటే ముక్కలకి కొత్తిమీర ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి. ఇవంతా ఒకసారి గెరటితో కదిలించేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే స్పైసీగా చాలా బాగుంటుందండి. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండండి. చక్కగా ముక్కకి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు గ్రేవీకి సరిపడా నీరు వేసుకోండి. కాస్త నీరు ఎక్కువే పడుతుందండి. ఇది మనకి ఎక్కువసేపు ఉడకాలి. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్కని ఎక్కువసేపు ఉడికిస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు నీరు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో మనం ములక్కాడలు వేసుకుంటే మనం వేసుకున్న ములక్కాడలు చక్కగా చెదిరిపోకుండా చక్కగా ఉడికిపోతాయండి. ఉప్పు కారాలు కూడా చక్కగా పట్టేస్తాయి అన్నమాట. మన ములక్కాడలు ముందే వేసుకుంటే అవి చిదురు అయిపోతాయండి. తినడానికి కూడా అంత బాగా ఉండవు అన్నమాట. చివరిగా గుడ్లు కూడా వేసేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. మీకు పులుసు ఎక్కువ కావాలంటే చూసుకుని దించేసుకుంటే సరిపోతుంది. కాస్త గ్రేవీ టైప్లో కావాలంటే కొంచెం ఫ్లేమ్ పెట్టేసి కాస్త టైం పెంచుకుంటే సరిపోతుందండి. కాస్తంత కొత్తిమీర అలాగే మసాలా కూడా వేసేసి మరో నిమిషం పాటు మగ్గించుకున్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అసలు నాటుకోడి కూరకి ఏ మాత్రం తీసిపోదన్నమాట. అంత బాగుంటుంది. ఖచ్చితంగా రెసిపీని మాత్రం మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.